ఓం శ్రీ గణేశాయ నమః. వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము శివాష్టకం యొక్క తెలుగు అర్థాలను తెలుసుకోబోతున్నాం. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే అంటే దయామయుడు అయిన ప్రభువు, కృపకలిగినవాడు, పరమపావనుడు, అతిశక్తివంతమైన జగత్ప్రభువు, విష్ణువుకి నాథుడు, ఎల్లప్పుడూ ఆనంద పారవస్యంతో ఉండేవాడు, జగత్తులన్నింటికీ వెలుగును తేజస్సును ప్రసాదించేవాడు, జీవకోటికి ప్రభువు, భూతలమునకు సర్వులకు ప్రభువైన నీకు నా నమస్కారములు అని అర్థము. గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరంగైర్విశాలం శివం శంకరం శంభుమీశానమీడే అని అంటే, ఓ ప్రభు, కంఠమునందు కపాలమాలను ధరించిన వాడవు, శరీరమంతయు సర్పములు వలలా ఉన్నవాడవు, అతి భయంకరమైన కాలుడిని సంహరించిన వాడవు, గణేశునికి ప్రభువు, శిరస్సు నుండి గంగ ప్రవహించుటచే విరబూసిన జటాజూటము కలవాడవు, సకల జనులకు ప్రభువైన నీకు నా నమస్కారములు అని అర్థము. ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే. ఓ దేవా, ఈ జగత్తులో ఆనందాన్ని వ్యాపింపచేసేవాడవు, ఈ విశ్వాన్నే భూషణంగా అలంకరించుకున్నవాడవు, ఈ విశాల విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడవు, భస్మముచే అలంకరించుకున్నవాడవు, ఆది అంతము లేని అపరిమితుడవు, భయంకరమైన మోహబంధములను తొలగించేవాడవు, అందరికీ ప్రభువైన నీకు నా నమస్కారములు అని అర్థము. వటాధో నివాసం మహాటాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే అని అంటే, ఓ దేవా, మర్రి చెట్టు కింద నివసించేవాడవు, భీకరమైన నవ్వు కలవాడవు, భయంకరమైన పాపములను నిర్మూలించగలవాడవు, ఎల్లప్పుడూ ప్రకాశించేవాడవు, హిమాలయాలకు అధిపతివి, వివిధ గణములకు దేవతలకు ప్రభువువు, సమస్త జనులకు విభుడవైన నీకు నా నమస్కారములు అని అర్థము. గిరీంద్రాత్మజ సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదాసన్నిగేహం పరబ్రహ్మ బ్రహ్మాది భిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే అని అంటే, ఓ ప్రభు, హిమవంతుని పుత్రిక అయిన పార్వతితో అర్ధ శరీరాన్ని పంచుకున్నవాడవు, కైలాసంలో నివసించేవాడవు, బాధలో ఉన్న వారందరికీ ఆశ్రయమైన వాడవు, దివ్యాత్ముడవు, బ్రహ్మాది దేవతలచే పూజింపబడేవాడు అయిన ఓ జగత్ప్రభు, నీకు నా నమస్కారములు అని అర్థము. కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంబోజనమ్రాయ కామం దధానం బలీవర్ధయానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే అని అంటే, దేవా, చేతులలో కపాలము త్రిశూలము పట్టుకున్నవాడవు, నీ పాదకమలములను ఆశ్రయించు వారి కోరికలను తీర్చేవాడవు, ఎద్దును వాహనంగా కలిగినవాడవు, అధీశ్వరుడవు, ఎంతోమంది దేవతలకు అధిపతి అయిన ఓ జగన్నాథ, నీకు నా నమస్కారములు అని అర్థము. శరశ్చంద్రగాత్రం గుణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం అపర్ణాకళత్రం చరిత్రం విచిత్రం శివం శంకరం శంభుమీశానమీడే అని అంటే, ప్రభు, శివ, శీతాకాలంలోని చంద్రుడిలా చల్లని ముఖారవిందము కలవాడవు, గణములకు ఆనందము కలిగించువాడవు, త్రినేత్రములు కలవాడవు, పవిత్రుడవు, కుబేరునికి స్నేహితుడవు, పార్వతీనాథుడవు, నిత్యమైన గుణములు కలిగిన వాడవు, సర్వులకు ప్రభువు అయిన నీకు
నా నమస్కారములు అని అర్థము. హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే అని అంటే, ఓ శంకర, హరుడవు, సర్పమాలలు ధరించినవాడవు, శ్మశాన వాటికలో సంచరించువాడవు, విశ్వము నీవే, వేదాలలో వర్ణింపబడినవాడవు, నీవు ఎల్లప్పుడూ విరక్తుడైన వాడవు, మా మనసుల్లో మొలకెత్తే కోరికలను దహించేవాడవు, సమస్త జనులకు ప్రభువైన నిన్ను మేము పూజిస్తున్నాము అని అర్థము. స్తవం యః ప్రభాతే నరస్సూలపాణే పఠేత్ సర్వదా భర్గభావానురక్తః సపుత్రం ధనం ధాన్యమిత్రం కళత్రం విచిత్రై సమారాధ్య మోక్షం ప్రయాతి అని అంటే, పరమ పవిత్రమైన తేజస్సు కలిగిన త్రిశూలధారి శివుని కోసం ఎవరైతే ప్రతిరోజు ఉదయం ఈ స్తోత్రంను చదువుతారో వారికి మంచి భార్య, ధర్మనిరతుడైన కుమారుడు కలిగి, ధనము, మంచి మిత్రులతో ఆనందమయమైన జీవితము కలిగి, మరణానంతరం మోక్షం కలుగుతుంది అని అర్థము. క్షమాపణా స్తోత్రం. యదక్షర పదభ్రష్టం మంత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే, నారాయణి నమోస్తుతే, పరమేశ్వర నమోస్తుతే, పరమేశ్వరి నమోస్తుతే. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.